పద ఇంటికి వెళ్దాం. ఇంట్లో ఎవరు లేరు సార్. అది నేను తెలుసుకోవాలరా. పద. అన్నా, ఇక్కడ శశిరేఖ బ్యాగ్ కనపడటం లేదు. చిరునవ్వులు చిరుకోపాలు కలవాసుకున్న కాలాలు, కష్టాలు సంతోషాలు కలిసొక్కటైన కలశాలు, అభిమానం అసలు పేరుగా, మమకారం ఇంటి పేరుగా, పెట్టుకున్న ప్రతి కాపురము అచ్చమైనవో అంతఃపురము. మళ్ళీ ఇరికిద్దామనా? అది కాదన్నా, శశిరేఖ ఇంట్లో లేనట్టుంది. శశిరేఖ, శశిరేఖ, లోపల లేదు. ఎక్కడికెళ్ళి ఉంటుంది? తిట్టావుగా, నానా మాటలు అన్నావుగా, వెళ్ళిపోయి ఉంటుంది. నిజంగా వెళ్ళిపోయి ఉంటుందా? వెళ్ళిపోయి ఉంటుందా? చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిందని బాధగా లేదా? లేదు. పాపం ఏమైపోయి ఉంటుందో, ఎక్కడికెళ్ళుంటుందో అన్న దిగులు కూడా లేదా? అస్సలు లేదు. మళ్ళీ రౌడీలు తన వెంట పడతారన్న భయం కూడా లేదా? లేదు లేదు లేదు. హ్యాపీగా ఉంది, పండగలా ఉంది, ఎగిరి గంతేలనుంది. శశిరేఖ, శశిరేఖ, శశిరేఖ. అనయ్య, శశిరేఖ ఎక్కడా? ఈరోజు తన బర్త్డే. మొన్న మాటల్లో చెప్పింది నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చింది కదా, అందుకే నా పాకెట్ మనీతో నేను కూడా తన గిఫ్ట్ పట్టుకొచ్చాను. తను ఎక్కడుంది? గుడికెళ్ళిందా? అన్నయ్య, నువ్వేమైనా అనుకో, నీకో మాట చెప్తాను. శశిరేఖ వచ్చాక ఈ ఇంటికి వెలుగొచ్చింది, మనలో సొంత మనిషిలా కలిసిపోయింది.
చోటా మనం కూడా గుడికి వెళ్దాం, దేవుడి ముందే తనకి విషెస్ చెప్దాం. నువ్వు కూడా రా అన్నయ్య. శివ, ఏమైంది చోటా? శశిరేఖ లేదు, ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? అలా ఎలా వెళ్ళిపోతుంది? నాకు చెప్పకుండా ఎలా వెళ్తుంది? అయినా సడన్ గా ఎందుకు వెళ్ళిపోతుంది? ఎవరన్నా ఏమైనా అన్నారా? అన్నయ్య, శశిరేఖనేమన్నావు? చోటా, అసలు ఏమైందో నువ్వైనా చెప్పు. అసలేం జరిగిందంటే, శశిరేఖ, నా పేదరికాన్ని ఎగతాళి చేయకు. మనకు అవసరం ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, కొన్నాను, దట్స్ ఆల్. డబ్బు నీది, అవసరం నీది అంటే భిక్ష వేస్తున్నావా? సూర్య సూర్య, అరే చోటా, అన్నా ఆట వెనక్కి తీసుకెళ్ళు. చూడు, ఇలాంటి వేషాలు వేస్తే నువ్వు కూడా ఇంకెప్పుడు ఈ ఇంటి గడప తొక్కొద్దు. ఆ బాధతోనే, ఆ కోపంతోనే వెళ్ళిపోయి ఉంటుంది. శివ, అది కాదురా. నాతో మాట్లాడుకు. శివ, నీ చెప్పేది వినరా. నాకేం చెప్పొద్దు, నేనేమి విన్ను. శశిరేఖ మన ఇంటికి తిరిగి వచ్చేంత వరకు నేను నీతో మాట్లాడను. రే, ఎవరో పరాయి మనిషి కోసం ఈ అన్నయ్యతో మాట్లాడవా? శశిరేఖ పరాయి మనిషి కాదు, ఈ ఇంట్లో మనిషే. తప్పు చేసావన్నయ్య, తనని బాధ పెట్టావు. తన ఇంట్లోకి వచ్చే వరకు నీ మొహం కూడా చూడు. కావాల్సిన శశిరేఖ అంతే కదా? అంతే కదా? సరే అయితే
బలపడుతున్నట్టుంది. మంచిలు తీసుకోండి, మంచిలు తీసుకోండి. మీ దగ్గర వాళ్ళు ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. కాస్త ఓపిక తెచ్చుకో. లే, హాస్పిటల్కి వెళ్దాం. రేఖ లే, రేఖ. Wish you many more happy returns of the day. ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? ఇలా టెన్షన్ పెడుతుందేంటి? శశిరేఖ, నేను నీకోసం వచ్చాను. నా కోసమా? ఎందుకు? ఇంటికి తీసుకెళ్ళడానికి. ఇంకా ఇంటితో నాకు సంబంధం లేదు. మన రుణం తీరిపోయింది. అది కాదు. ఓ, ఏసీబీ ప్రతాప్ ఏమైనా అనుకుంటారనా? పర్లేదులే, ఆయనకి నేను సర్ది చెప్తాను. నువ్వేం టెన్షన్ పడుకో. వెళ్ళు. ఇంకా ఏంటి? ఎందుకు నా ముందునా? వెళ్ళు. ఎలా చెప్పాలో తెలిసి చావట్లేదు. శివనాతో మాట్లాడినంటున్నాడు. ఎందుకు? నువ్వింటికి తిరిగి రాకపోతే నాతో మాట్లాడ్డంట, నా మొహం కూడా చూడ్డంట. ఓ, అందుక వెతుక్కుంటూ వచ్చావు. నా మీద అపేక్షతో వచ్చావేమో అనుకున్నాను. చూడు, శివ నీతో మాట్లాడతాడో లేదో అది నాకు అనవసరం. అయినా నాకేంటి సంబంధం? అదంతా నీ తలనొప్పి. బాగుంది, చేయాల్సిందంతా చేసి నాకేం సంబంధం అంటావేంటి? నేనేం చేశాను? ఇంట్లో ఉన్నప్పుడంతా శివకి గిఫ్ట్లు ఇచ్చి మంచిగా మాట్లాడి బుట్టలో వేసుకున్నావు. నీ వైపు తిప్పుకున్నావు. ఆఖరికి ఆ చోటగాడు కూడా నీ వైపే. ఆ ఇంట్లో ఉన్న అందరికీ నేను శత్రువుని, నువ్వేమో దేవతవే. ఇప్పుడేమంటావు? అసలేంటి నీ గోలా?
ఇంటికి రా తల్లి అని బ్రతిమాలుతున్నాను. అంతా నీ ఇష్టమేనా? ఉండమంటే ఉండాలి, పొమ్మంటే పోవాలి, నవ్వమంటే నవ్వాలి, తిడితే పడాలి. నేనేమన్నానని? మళ్ళీ మొదలా? బాబు, ఆ సుత్తి భరించలేకే వచ్చేశాను. అంటే నా మాటలు సుత్తిలో ఉన్నాయా? డౌటా? పిలు, నలుగురిని పిలు, పంచాయతీ పెట్టి అడిగేద్దాం. నీ పంచాయతీ పాడుగాను, చంపుకు తింటున్నావుగా. చూడు ఆటో బాబు, నేనే నీ వెంట పడట్లేదు. నా పాటికి నన్ను వదిలి నీ దారిని నువ్వు పో. వెతుక్కుంటూ వచ్చానని లోకు కట్టేస్తున్నావా? ఏసీపీ ప్రతాప్. నాకు తలంటు పోయడానికి ఈయనొక్కడు మిగిలాడు. ఏమ్మా, ఆల్రెడీ ఏసీపీ కూడా కంప్లైంట్ చేయడం కూడా అయిపోయిందా? నాకంత అవసరం లేదు. ఏమంటాడు? ఏం సమాధానం చెప్పాలో ఎరక్కపోయి నీ మీద నోరు చేసుకున్న తల్లి. ముందు ఫోన్ మాట్లాడు. సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్. నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? శశిరేఖని జాగ్రత్తగా చూసుకోమని మరీ చెప్పొస్తే ఇంట్లో నుంచి తరిమేస్తావా? లేదు సార్, తరిమీ లేదు. అసలు ఏం జరిగిందంటే, షట్ అప్. శశిరేఖ మీ ఇంట్లో ఉండటం నీకు ఇష్టం లేదు. ఏదో కారణంతో గొడవ పెట్టుకుని తరిమేయాలని ట్రై చేశావు. నీ మీద తప్పు లేకుండా జాగ్రత్త పడుతున్నా. ఆ మాత్రం అర్థం చేసుకోలేననుకోకు. నేను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ని. కళ్ళు మూసుకుని నీ కడుపులో పేగులు లెక్క పెట్టగలను. తేడా వస్తే లెక్క తప్పకుండా ఆ పేగులు బయటికి తీస్తా. నాతో గేమ్స్ వద్దు. నేనెంత మంచోడ్నో అంత చెడ్డోడ్ని. నేను మళ్ళీ ఫోన్ చేస్తా. శశిరేఖ నీ ఇంట్లోనే ఉంది అన్న న్యూస్ నాకు తెలియాలి. లేకపోతే నిన్ను అరెస్ట్ చేస్తా. అర్థమైందా? అమ్మ తల్లి, నా ప్రాణం మీద తీసుకొచ్చావుగా. గడ్డం పట్టుకోనా, చేతులు పట్టుకోనా, పోనీ కాళ్ళు పట్టుకోనా? ఏం చేయమన్నా నేను రెడీ. సిగ్గులేనోణ్ణి. దయచేసి నాతో పాటు మా ఇంటికి రా తల్లి. ఆ ఏసీపీ నన్ను వదిలేలా లేడు. అంతే అంతే. శివ కోసం రావాలి, చోటా కోసం రావాలి, ఆ ఏసీపీ కోసం రావాలి. అంతేగాని నీకు మాత్రం ఇష్టం లేదు, అవునా? నాకు ఇష్టమే. ఇక పొరపాటును కూడా నిమ్మేద అరవను. సారీ. సారీ అని ఎవరు కోపంగా చెప్పరు. సారీ సారీ శశిరేఖ. జరిగిందంతా మర్చిపోయి మా ఇంటికి రా ప్లీజ్. మళ్ళీ ఆ ఏసీపీనే. సార్ చెప్పండి సార్.
ఏమైంది? ఎంతవరకు వచ్చింది? అంటే అది ముందు మొబైల్ శశిరేఖ నేను మాట్లాడతాను. ఈయన ఏసీపీనా స్వామీజీనా? ఎంత దివ్య దుష్ట! ఏసీపీ ఫోన్ నాకా? నీకే. వచ్చి నీ కళ్ళతో నువ్వే చూద్దు. రా రమ్మన్నా. అమ్మా రా. అమ్మా అర్థం చేసుకో.